నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మయన్మార్ లో సైబర్ క్రైమ్ నేరస్తుల చేతిలో చిక్కి విలువిల్లాడిన దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం కాపాడింది. ఇందులో నలుగురు రాష్ట్ర వాసుల్ని సురక్షితంగా దేశానికి రప్పించామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏజెంట్ల చేతిలో మోసపోకుండా విదేశాలకు వెళ్లే వాళ్లు జాగ్రత్త పడాలని సూచించారు. మయన్మార్ లో చిక్కుకున్న మరికొందరిని సురక్షితంగా దేశానికి రప్పిస్తామని చెప్పారు. స్థానిక ఏజెంట్లే తనను మోసం చేశారని మయన్మార్ నుంచి వచ్చిన బాధితుడు వాపోయాడు. మయన్మార్ లో హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి వీళ్ళని చిత్రహింసలు పెట్టి సైబర్ క్రైమ్లో వాడి వాళ్ళని హింసించినటువంటి వాళ్ళందరినీ ఈరోజు ఇండియన్ ఎంబసీ ఒక 37 మెంబర్స్ని రెస్క్యూ చేసింది. అందులో 4 తెలుగువారు ఉన్నారు. వీళ్ళని అంటే డిఫరెంట్ జాబ్స్ ఇప్పిస్తామని కొంతమందిని దుబాయ్, కొంతమందిని థాయిలాండ్ తీసుకువెళ్లి అక్కడ నుంచి నైట్ టైంలో వేరే ప్రాంతాలకు తీసుకువెళ్లి తెలియని ప్రాంతాల్లో పెట్టి సౌకర్యాలు లేకుండా డిఫరెంట్ కంట్రీస్, అమెరికా, యూరోప్ వాళ్ళందరికీ ఒక ఫేక్ అకౌంట్స్ ద్వారా మనీని ఎక్స్ట్రాక్ట్ చేయటం, వాళ్ళ పనులు చేయకపోతే చిత్రహింసలు పెట్టడం ఇలా జరుగుతున్నాయని చెప్పారు. అదేవిధంగా ఇంకా చాలా మంది ఉన్నారంట అక్కడ. కొంతమంది అక్కడ పోయిన వాళ్ళు ఆ బాధలు తట్టుకోలేక పాస్పోర్ట్ తీసుకుంటారు, ఫుడ్ సరిగా పెట్టరు, పండుకోవడానికి ఫెసిలిటీస్ ఉండవు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారని చెప్తా ఉన్నారు. వీళ్ళకి యాక్చువల్ చాలా దెబ్బలు తగిలినాయి. కొంతమంది బిల్డింగుల మీద నుంచి దూకి కింద పడి బయటికి పారిపోయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిరుద్యోగం ఉంటే ఉండొచ్చు, అంత మాత్రాన డెస్పరేట్నెస్ లో ఎవరితో పడితే వాళ్ళతోటి క్లారిటీ లేకుండా దేశ విదేశాలకు వెళ్లొద్దు. ఇందులో దురదృష్టకరమైన విషయం ఏంటంటే వారికి ఏజెంట్లుగా మనవాళ్లే ఉంటున్నారు. అంటే తెలుగు వాళ్లే కొంతమంది ఏజెంట్లుగా ఉండి ఇలాంటి అమాయకులని వాళ్ళ పాస్పోర్ట్స్ అవన్నీ తీసుకొని ఆశ చూపించి ఈ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియటం లేదు వీళ్ళు ఎక్కడున్నారనేది. ఫోన్ కానీ ఏమీ ఉండవు. ఇలాంటి స్కాములకి దయచేసి మీరు పడొద్దని, అదేవిధంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ పిల్లలు ఎక్కడికన్నా వెళ్తా ఉంటే 1కి 10 సార్లు చెక్ చేసుకోవటం, ఎంబసీ వాళ్ళతో కాంటాక్ట్ చేసుకోవటం, ప్రజాప్రతినిధులతో మాట్లాడుకోవటం ఇవన్నీ దయచేసి చేయాలి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మద్దాల సాగర్ జగన్. మా ఏజెంట్ నేమ్ వచ్చి భరత్. ఈజ్ రావులపాలెం. ఈజ్ వెరీ బిగ్ స్కామర్. చాలా మందిని ఇలాగే ఫ్రాడ్ చేస్తున్నాడు ఆయన రాజమండ్రి అని చెప్పి హైదరాబాద్కి తీసుకొచ్చి రూమ్కి అన్నిటికి ఫుడ్ ఇవన్నీ పెట్టుకొని తర్వాత ఆయన ఏమొచ్చి థాయిలాండ్ పంపించి స్పోకింగ్ ఇంగ్లీష్ క్యాష్ అని అవన్నీ డబ్బులు చాలా తీసుకున్నారు. తర్వాత షో మనీ కానీ థాయిలాండ్ వెళ్ళడానికి టూరిస్ట్ కిందనని కాల్ సెంటర్ జాబ్ అని చెప్పారు. ఆయన కాల్ సెంటర్ జాబ్ అని చెప్పిన తర్వాత అందులో జాయిన్ అయిన తర్వాత వేరే జాబ్ అని తెలిసింది. అక్కడికి వెళ్ళినంత వరకు మాకు తెలియలేదు. ఆ జాబ్ ఏమొచ్చి స్కామ్ జాబ్. అది మన మయన్మార్ ఆర్మీ వాళ్ళు కూడా ఇందులో సపోర్ట్ ఉన్నది. తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. లేడీస్ కూడా చాలా ట్రబుల్ పడుతున్నారు. ఉండలేక డబ్బులు కట్టించుకోవడానికి మాకు ఫోన్పే కూడా అక్కడ అకౌంట్లు పనిచేయవు. ఫోన్లు ఏమైనా ప్రూఫ్స్ కానీ వీడియోస్ కానీ తెస్తే ఫోన్లు నేలకేసి కొట్టేవారు, పనిష్మెంట్లు ఇచ్చేవారు. చాలా నరకం అంటే నరకం చూపించారు. అందులోని లేడీస్ కూడా అయితే లేడీస్కి డ్రగ్స్ ఇవ్వడం, వాళ్ళు చాలా భారత బలగాలు అన్ని రకాల భద్రతా సవాళ్లకు సిద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. స్వల్పకాలిక పోరాటాలతో పాటు దీర్ఘకాలిక యుద్ధాలకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో యుద్ధాలు అకస్మాత్తుగా ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయో అంచనా వేయడం కష్టంగా మారిందన్నారు. మధ్యప్రదేశ్ మహూలోని ఆర్మీ వార్ కాలేజీలో జరుగుతున్న రన్ సంవాద్ సదస్సును ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ ప్రసంగించారు. భవిష్యత్తులో యుద్ధాల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆయుధాలతో కాకుండా సైబర్ వార్, సాంకేతికత, మానవరహిత వైమానిక వాహనాలు, ఉపగ్రహ ఆధారిత నిఘా, ఆర్థిక వ్యవస్థ వంటి అనేక అంశాలను ఆయుధాలుగా ఉపయోగిస్తారన్నారు. వాటిలో ప్రావీణ్యం సంపాదించిన దేశాలే నిజమైన ప్రపంచ శక్తిగా ఉద్భవిస్తాయన్నారు. మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా బలగాలను సన్నద్దం చేసుకోవడం చాలా అవసరమని రాజ్నాథ్ పేర్కొన్నారు. ఇందుకోసం రుద్ర, శక్తిబాన్ రెజిమెంట్, దివ్యాస్త్ర బ్యాటరీ, డ్రోన్ ప్లాంట్లను వంటి వాటి ఏర్పాటుకు సైన్యం చొరవ తీసుకుంటుందన్నారు. భారత్కు ఎవరి భూభాగం అక్కర్లేదన్న రాజ్నాథ్ ప్రాదేశిక సమగ్రతను రక్షించుకునేందుకు మాత్రం ఎంత దూరానికైనా వెళ్లేందుకు వెనకాడనని స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 2 రోజుల వ్యవధిలో తండ్రి, కుమార్తె మృతి చెందారు. తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో పెద్ద కుమార్తె పుష్పవతి ముందుకొచ్చి తండ్రికి తలకొరివి పెట్టారు. రామచంద్రపురంలో ఉంటున్న వెంకట్రావు చిన్న కుమార్తె జయశ్రీ సోమవారం అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియలు చేశారు. కుమార్తె మరణం జీర్ణించుకోలేని వెంకట్రావు మనస్తాపానికి గురై ఇవాళ ఇంట్లో మృతి చెందారు. తండ్రికి పెద్ద కుమార్తె అంత్యక్రియలు చేశారు.
కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మధ్యాహ్నం 12:30 కాలం చేయడం జరిగింది. నిన్నేమో మా సిస్టర్ చనిపోయారు. తనకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి చనిపోయింది. చుట్టాలు కానీ బంధువులు కానీ చాలామంది ఉన్నారు, కానీ ఒక్కరంటే ఒక్కరు సహకరించలేదండి. ఎవరో రాకపోవడంతో ఇంక నేనే పూనుకొని మా నాన్నగారికి తలకొడయం పెట్టడం జరిగింది. ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేవాళ్ళు, కానీ ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాలేదండి. మా నాన్నగారు దిక్కులేని చనిపోయారు. చుట్టాలు ఎంతమంది ఉన్నారు, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా సహకరించలేదు. విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించే జనసేన విస్తృత స్థాయి సమావేశ ఏర్పాట్లను ఆ పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. స్టేడియంలో ప్రధాన ప్రాంగణానికి అల్లూరి ప్రాంగణంగా నామకరణం చేసి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మనోహర్ వివరించారు. సభా ప్రవేశ ద్వారాలకు తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, గురజాడ అప్పారావు, వీరనారి గుణమ్మ, శ్రీశ్రీ పేర్లు పెట్టామన్నారు. సేనాతో సేనాని పేరుతో అందరి అభిప్రాయాలు వినడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పాల్గొంటారన్నారు. రాబోయే 3 రోజులు కూడా ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో జనసేన పార్టీ సంబరం, సామాన్యుడితో పాటు నాయకులకి కూడా ఒకే వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. సేనాతో సేనాని అనే కార్యక్రమం ద్వారా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరి అభిప్రాయాలు వినడానికి, వారు ఏ విధంగా భవిష్యత్తులో ఉండాలి మన రాష్ట్రాన్ని కోరుకునే పద్ధతిలో ముందుకెళ్తున్నప్పుడు దానికి సమయం కేటాయించి ప్రత్యేకంగా ఆయన రావడం జరిగింది. 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలోనే ఉంటారు. ఈ కార్యక్రమాల్లో ఎవరికైతే ఆహ్వానం పంపామో వాళ్ళందరూ కూడా తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమం ద్వారా తిరిగి వెళ్ళినప్పుడు వాళ్ళ నియోజకవర్గాల్లో, వాళ్ళ జిల్లాల్లో మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా పునరంకితం అవుతారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లా విరార్లో 4 అంతస్తుల భవనం కూలి పక్కనే ఉన్న ఖాళీ ఇంటిపై పడి తల్లి, కుమార్తె సహా 15 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద నుంచి ఇప్పటి వరకు కొన్ని మృతదేహాలను వెలికితీశారు. 6 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసిన అధికారులు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి విరార్ ప్రాంతంలో రమాబాయి అపార్ట్మెంట్ కు కుప్పకూలింది. సమాచారం అందడంతో సహాయక బృందాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. వాసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్యాదుతో పోలీసులు భవన నిర్మాణదారుడిని అరెస్టు చేశారు. కూలిన భవనం సమీపంలో ఉన్న ఇళ్లలోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మెగా డిఎస్సీలో దాదాపు 16,400 మందికి ఉద్యోగం రావడం ఒక చరిత్ర అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభం, విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సూపర్ 6 ఇవాళ సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మొన్ననే డిఎస్సి మెగా డిఎస్సి కూడా నిర్వహించడం, దాదాపు 16,400 మందికి మెగా డిఎస్సిలో కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా డిఎస్సిలో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్ గా అపాయింట్ అయ్యారు. ఉచిత బస్సు ప్రతి ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ప్రతిరోజు దగ్గర ఒక 20 లక్షల మంది పైనే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం. అలాగే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేశాం. ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుడి ఆశీర్వచనాలు ఉన్నాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతదేశ చరిత్రలో జరిగిన అత్యంత పెద్ద లిక్కర్ కుంభకోణం అంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. దీనిని అప్లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది ఆసక్తిగా వీక్షించారు. పూర్తి స్థాయి సినిమా మరికొద్ది రోజుల్లోని ఓటీటీ ప్లాట్ఫామ్ పైకి వస్తోందంటూ మేకర్స్ ప్రకటించారు. పోలీసులు, పార్టీలు, లాయర్లు, కోర్టు తీర్పులు కాసేపు పక్కన పెట్టి ఒక సగటు మానవత్వం కలిగిన మనుషులుగా ఆలోచిస్తే అకారణమైన ప్రజలు చావులు, వాళ్ళ కుటుంబాలు పడుతున్న వేదన చూస్తుంటే మద్యం కుంభకోణానికి పాల్పడిన వారికి ఉరిశిక్ష కూడా చాలా చిన్న శిక్షే అనే ప్రకటనతో రాష్ట్రంలో ఈ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం.
और एक बड़ी खबर मिल रही है, आंध्र प्रदेश में शराब घोटाले की जांच लगातार चल रही है। Irregularities in the liquor sale. The 3,200 crore liquor scam. నేను ఇదివరకు గవర్నమెంట్ వైన్ షాప్ లో సేల్స్ మెన్ గా చేశాను. ఆ బ్రాండే అసలుకి ఫేక్ మన స్టేట్ లో. ఇది స్పిరిట్ కల్తీ కాకపోతే పేగులు ఎందుకు బొగ్గు మాట్లాడండి. జనాల్ని చంపకు తినేస్తున్నాడు, హాస్పిటల్ పాలు చేస్తున్నాడు. నాకు చాలా బాధ ఇస్తోంది సార్. దయచేసి మందు ఎత్తైంది సార్. మా లాంటి ఆడపిల్లలు బాగా సుమంగలిగా బతుకుతారు సార్. ఇంకా నాకన్నా చిన్న వయసు మా అన్నదమ్ముల్లో పాప ఇంకో పాపగానే ఉంది. చాలా మంది ఇట్లా చిన్న వయసులే, పెద్దలన్నా కాదు. నరాలు నిర్వీర్యమై జనం వణికిపోని, కలుషితం తాగి కాలేయం కుళ్ళిపోని, మూత్రపిండాలు మలినమై కృంగిపోని, జవసత్వాలిడిగి కడకు మనిషే మట్టిలో కలిసిపోని. వాళ్లకేమక్కర్లేదు, జనమేమైపోయినా చింతలేదు. ఆ ముఠాకి ముడుపులు కావాలి, కమిషన్లతో సొంత ఖజానా నిండాలి, ప్యాలెస్లు కళకళలాడుతుండాలి. గుంటూరు శంకర్ విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జికి ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టాలని వైసీపీ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ డిమాండ్ చేశారు. దీనిపై కౌన్సిల్ మీటింగ్ హాల్లో చర్చ జరగాలని పట్టుబట్టారు. శంకర్ విలాస్ బ్రిడ్జికి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టాలా వద్దా అనే విషయంపై కార్పొరేటర్లందరూ తమ అభిప్రాయాలు చెప్పాలని విజ్ఞప్తి చేశారు. దీనికి గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పందిస్తూ బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత పేరు విషయాన్ని పరిశీలిద్దామన్నారు. దీనిపై వెంకటకృష్ణ ఆక్షేపించారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యత లేదంటూ వాపోయారు. ఈ సమయంలోని టీడీపీ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ మాట్లాడుతూ కౌన్సిల్ మీటింగ్ హాలుకు నడింపల్లి నరసింహారావు పేరు పెట్టాలని సూచిస్తే అప్పటి వైసీపీ పాలకవర్గం నిరాకరించిందని గుర్తు చేశారు. దీంతో ఒక్కసారిగా టీడీపీ వైసీపీ కార్పొరేటర్ల నడుమ వాగ్వివాదం నెలకొంది. ఈ తరుణంలో మేయర్ జోక్యం చేసుకుని కౌన్సిల్ సమావేశం ముగిసేలోపు శంకర్ విలాస్ బ్రిడ్జి పేరు విషయంలో క్లారిటీ ఇస్తామని ప్రకటించారు. గురువారం నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఆచార్య గారు ఇంతకు ముందు ఇప్పుడు ఆయన రెండో ప్రశ్నలు లేవనెత్తాడు. నడింపల్లి నరసింహరావు గారి పేరు మీరందరికీ ఆమోదం ఉంటే ఇక్కడ ఉన్న మెజార్టీ మెంబర్స్ అందరికీ దాని అభ్యంతరాలు ఉన్నాయా చెప్పండి. కౌన్సిలర్ పేరు పెడతానికి అందరూ చెప్పండి. టీపీపీ విధానం పేరుతో నార్లా వెంకటేశ్వరరావు ఆడిటోరియంను ప్రైవేటు సంస్థలకు అప్పగించవద్దని వైసీపీ కార్పొరేటర్ల అచ్చాల వెంకటరెడ్డి కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు. దీనిపై అధికార పక్ష కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఆడిటోరియం కార్పొరేషన్ సొత్తు అని మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. దీనిపై ఎవరి పెత్తనం ఉండబోదని చెప్పారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆడిటోరియాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. అన్యక్రాంతమైన ప్రభుత్వ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ఇప్పుడు ఏది మన వెంకటేశ్వర విజ్ఞాన మందిర్ లాగా వేరే ప్రైవేట్ ఇది అవుతుంది, ప్రైవేట్ ఫంక్షన్స్. ఇట్ ఈస్ నాట్ ప్రైవేట్ ఫంక్షన్, ఇట్ ఈస్ జిఎంసి ప్రాపర్టీ. బట్ మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తారు కాబట్టి చేసిన దానికి పీపీపీ మోడల్లో సర్టెన్ కండిషన్స్ పెట్టుకొని మేయర్ గారు చెప్పినట్లు అందరికి అందుబాటులో ఉండే రేటు ఇదే కౌన్సిల్లో నిర్ణయం చేయడం జరుగుతుంది. ఇది అడుగుతున్నా సార్, వాళ్ళ చేతిలో పోయిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ తీసుకోగలుగుతామా? కార్పొరేషన్ ఆస్తులు, విలువైన ఆస్తులు మొత్తం దాన ధర్మాలు చేసేసి ఈ రోజు మన కార్పొరేషన్ కి సచివాలయం కట్టుకోవడానికి బిల్డింగ్ లేవు సార్, సచివాలయం కట్టుకోవడానికి స్థలాలు లేవు సార్. కార్పొరేషన్ దౌర్భాగ్యం సార్ ఇది. ఈ రోజున వాళ్ళు వేలకు వేలు ఫీజులు తీసుకుంటూ కూడా మళ్ళీ డెకరేషన్ కానివ్వండి, లైటింగ్ కానివ్వండి 40% వాళ్ళు ఎవరైతే చెబుతారో వాళ్ళ దగ్గరే తీసుకోవాలి. మన అధికారులు తెలియదా సార్? ఈ రోజు ₹1,00,000 పెట్టి మన కళ్యాణ మండపం తీసుకున్నామంటే ₹1,00,000 ఎక్స్ట్రా మళ్ళీ మనకు వస్తాయి. ఎలా వస్తాయి? డెకరేషన్, లైటింగ్ వాళ్ళు చెప్పిన వేయాలి. బయట ₹1,00,000 చేస్తే వాళ్ళు 2 లక్షలు, బయట 50,000 చేస్తే వాళ్ళు 1,00,000. వీధి కుక్కల వలన గుంటూరు నగరవాసులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం దృష్టికి తెచ్చారు.
గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన గురువారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వీధి కుక్కల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జాయింట్ యాక్షన్ కమిటీ వేయాలని గతంలో సూచించామని గుర్తు చేశారు. అలాగే ఈ కమిటీలో జంతు ప్రేమికులు తీసుకోవాలన్న కమిషనర్ను కోరామన్నారు. ఇంతవరకు ఈ కమిటీ ఏర్పాటు అతిగతి లేదని మండిపడ్డారు. అదేవిధంగా కుక్కలను షెల్టర్ ఏర్పాటు చేయాలన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా స్పీడ్ గా జరగటం లేదన్నారు. దీనిపై మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పందిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. అధ్యక్ష, కుక్కల సమస్య అనేది ఎంత తీవ్రమైందో మన అందరికీ తెలిసిందే. దానికోసం మరి ఇంత జాప్యం ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. మన 4వ తారీఖు గారు కమిషనర్ గారు యానిమల్ హస్బెండరీకి లేఖ రాయడం జరిగింది. దీన్ని త్వరితగతిన మనకి ఒక సొసైటీని ఏర్పాటు చేయాలని. ఇదివరకు మీ సమక్షంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. కుక్కల ప్రేమికులతో కలిపి, జంతు ప్రేమికులతో కలిపి ఒక సొసైటీతో మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పారు. అయితే చాలా మంది రావడం కూడా జరిగింది. మరి ఎందుకన్నా వాళ్ళకి ఇంతవరకు అప్పచెప్పడం జరగలేదు. ఎలా పరిస్థితి తయారైందంటే మనకి కార్పొరేషన్లో మన ఇంట్లో పిల్లలు కుక్కల బారిన పడి చనిపోవట్లేదు కాబట్టి, మన పెద్దలు కుక్కల బారిన యాక్సిడెంట్లతో చనిపోవట్లేదు, పడిపోవట్లేదు కాబట్టి మనం దీన్ని పట్టించుకోవట్లేదు అన్న విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీనికి చాలా ఫాస్ట్గా ఇలాగా స్నేహ యానిమల్ వెల్ఫేర్ సొసైటీ లాంటి వాటికి మరొకసారి అవకాశం ఇవ్వకుండా కరెక్ట్గా ప్రాపర్గా చేసే విధంగా ఒక ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ ఎవరికి ఇస్తున్నారు, ఏ ప్రతిపాదనతో చేస్తున్నారు అనే చక్కటి పర్యవేక్షణతో ఈ యొక్క కార్యక్రమం జరగాలి అధ్యక్ష. మరి మనం చూస్తే బయాలజిస్ట్ లేడు, మనకి MHO లేరు, ఎవరు లేరు. దీన్ని ఎలా చేపడతారు అన్నది కూడా ఒక ప్రశ్నార్థకమే. దీన్ని ఇంత ఈజీగా అంటే మన కార్పొరేషన్ పరిధిలోనే చిన్నపిల్లలు చనిపోతున్నా కూడా, యాక్సిడెంట్లకు గురవుతున్నా, కుక్కలతో విపరీతమైన సమస్యను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఎలాంటి చర్యలు సీరియస్ గా తీసుకోకపోవడం అనేది చాలా చాలా బాధాకరంగా ఉంది. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ దృష్టికి వచ్చిన జంతు ప్రేమికులు కానివ్వండి, సొసైటీలు కానివ్వండి, వాళ్ళకి అప్పచెప్పి ఒక ప్రోగ్రామ్ ని చేపట్టాల్సిందే నేను కోరుకుంటున్నాను. నగరపాలక సంస్థ గుంటూరు పరిధి టెండర్లు పొంది పనులు చేయని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్కు విజ్ఞప్తి చేశారు. కొన్ని కోట్ల రూపాయల వరకు పెండింగ్ లో ఉన్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఒక్కరికే ఇన్ని కాంట్రాక్టులు ఎలా ఇచ్చారని కౌన్సిల్ సమావేశం సాక్షిగా నిలదీశారు. ఏ ప్రతిపాదికన కాంట్రాక్టు పనులు కట్టబెట్టారని అధికారులను టార్గెట్ చేశారు. గతంలో ఎప్పుడూ కార్పొరేషన్లో కనిపించని కాంట్రాక్టర్లు ఇప్పుడు ఎందుకు కనిపిస్తున్నారని అడిగారు. కాంట్రాక్టర్లతో అధికారులు లాలూచి పడి కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నలకు అధికారులు సమగ్రంగా సమాచారం ఇవ్వాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆదేశించారు. ఆధారాలు ఉంటే సంబంధిత కాంట్రాక్టర్లపై యాక్షన్ తీసుకోవాలని సూచించారు. ఏ రకంగా రాగలుగుతున్నాయి, వాళ్ళు చేపట్టుకోగలుగుతున్నారా అన్నది ఒక పెద్ద ప్రశ్న. మరి ఇది డైరెక్ట్ గా మనకి సిస్టమ్ జనరేటెడ్ గానే వస్తుందా లేదా అన్నది కూడా నా ప్రశ్న. అండ్ కాంట్రాక్టర్స్ వర్క్ తీసుకున్న తర్వాత ఇంత సమయానికి ఇది పూర్తి చేయకపోతే వాళ్ళది క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది, లేదంటే వాళ్ళకి ముందుగానే వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ సంవత్సర కాలం అయిపోయిన తర్వాత కూడా ఇంకా నోటీసుల ప్రక్రియ కూడా కానీ వర్క్స్ చాలా ఉన్నాయి. అలాంటి వర్క్స్కి ఎందుకు ఇంతవరకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? పలు విధాలు నేను ఎస్సీ గారి దృష్టికి కానివ్వండి, ఈ గారి దృష్టికి కానివ్వండి తీసుకొచ్చినప్పటికీ కూడా చేస్తున్నాం, ఇచ్చాం అని చెప్పడం తప్ప ఇంతవరకు దాని మీద యాక్షన్ తీసుకోలేదు. అక్కడేమో సగం వర్క్ చేసి గుంటలు తవ్వేసి వాళ్ళకి బతిలు అడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. మరి ఏ ప్రతిపాదన వస్తుందో తెలియదు. లెస్కి వేస్తున్నాము, వాళ్ళకే ఇస్తున్నాము అని చెప్పారు, సంతోషం. కానీ 4 రెట్ల లెస్కి 7 రెట్ల లెస్కి వేసి పని చేజిక్కించుకొని మళ్ళీ దాని తర్వాత ఏ లెక్క ప్రకారం వాళ్ళు వర్క్ చేస్తున్నారు, ఏ నాణ్యత ప్రకారం వర్క్ చేస్తున్నారు అన్నది ఇంకొక ప్రశ్న. ఇలాగా పూర్తి కార్పొరేషన్ లిమిట్స్ లో ఉన్న వర్క్స్ అనేక ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయల వర్క్స్ ఇలాగే ఉన్నాయి అధ్యక్ష. సో దీని మీద ఒక సవివరణ నేను కోరుతున్నాను. ఎవరెవరికి కనీసం ఈ సంవత్సర కాలంలో ఎవరెవరికి ఏ ప్రాతిపదికన వర్క్ని వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది, ఎక్కడెక్కడ వర్క్స్ చేశారు, ఎక్కడ ఆపేశారు, ఎంత కాల పరిమితి తీసుకుంటున్నారు, ప్రజల దగ్గర నుంచి బోర్డంత వ్యతిరేకత వస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎందుకు స్పందించడం లేదు, వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో ఎందుకు పెట్టట్లేదు, వాళ్ళకే మళ్ళీ మళ్ళీ కాంట్రాక్ట్లు ఏ విధంగా వస్తున్నాయి అన్నది నేను వివరణ కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎన్ని వర్క్లు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు, ఎన్ని వర్క్లు శంకుస్థాపన చేస్తుంది, ఏ వర్క్ ఎంతవరకు మీరు డీటెయిల్ రిపోర్ట్ మేడం అడిగారు. మీరు ఎన్ని రోజుల్లోకి ఇస్తారో ఆ రిపోర్ట్ ఉంటుంది.
తర్వాత ఏ ప్రతిపాదన మీద వస్తున్నాయనే దానికి మీరు సమాధానం ఇచ్చారు. సెంటర్లో ఉన్న దాన్ని పెట్టి ఇంకా డౌట్ ఉంటే చెప్పండి మేడం, ఇంకా దానికి కూడా ఆన్సర్ చేయని క్వశ్చన్ ఉంటే చెప్పండి ఆన్సర్. గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసును పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి కౌన్సిల్ సమావేశంలో తిరిగి టార్గెట్ చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు వీడాలని సూచించారు. కక్షగట్టి చిరు వ్యాపారాలను బలవంతంగా తొలగిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. అలాగే పట్టాభిపురం రోడ్లపై ఏర్పడిన గుంతలను పోడ్చాలన్నారు. ఖాళీ స్థలాల విషయంలో అధికారులు ప్రజా ప్రతినిధులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనికి కమిషనర్ పులి శ్రీనివాసులు తనదైన శైలిలో స్పందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చారు. చిరు వ్యాపారులు పొట్టకొట్టడం లేదన్నారు. తన గురించి అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు. స్ట్రీట్ వెండింగ్ కమిటీ విషయంలో ఎమ్మెల్యే దగ్గరకు తాను వెళ్లి కూర్చోలేనని స్పష్టం చేశారు. కౌన్సిల్ తీర్మానం ద్వారానే ఆమోదిస్తామని వివరించారు. వీధి దీపాల విషయంపై స్పందిస్తూ సిబ్బంది కొరత ఉందని చెప్పారు. స్ట్రీట్ వెండింగ్ కమిటీలో వైసీపీ కార్పొరేటర్లకు అవకాశం కల్పిస్తామని ఈ సందర్భంగా మేయర్ కోవెరముడి రవీంద్ర హామీ ఇచ్చారు. రోడ్డు వెంపట ఉన్న అడ్డు కూడా రాని వాళ్ళని మాత్రం చాలా కక్షపూరితంగా తీసేస్తున్నారా అన్న విధంగా పనితీరు మాత్రం కనిపిస్తుంది. ఇబ్బంది కలిగే విషయాల మీద మాట్లాడుతున్నాము. మా ఉద్దేశం కూడా ఎట్లా పడితే అట్లాగా రోడ్డు మీద దాకా వచ్చి వ్యాపారాలు చేసుకోవాలన్నది 100% మా ఉద్దేశం కాదు. అయితే ఈరోజు కమిషనర్ గారు ప్రస్తావించిన ఎవరైతే లేడీస్ ఉన్నారో వాళ్ళకి ఆపోజిట్ ఏరియాలో ఇక్కడ పెట్టుకోకూడదు అన్న విషయం స్వయంగా నేను కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. పెరేడ్ గ్రౌండ్స్ లో పెట్టుకోకూడదు, ట్రాఫిక్ మళ్లింపు విషయంగా ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. దాన్ని ఆపోజిట్ జోన్ అంటే మాకు రెడ్ జోన్ ఏది, వైట్ జోన్ ఏది, గ్రీన్ జోన్ ఏది తెలియదు అధ్యక్ష. ఒక నిమిషం. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు మీరు నాతో వస్తే స్వయంగా నేను చూపిస్తాను. బొప్పాయిల దుకాణం ఉంటది, జ్యూస్ బండ్లు ఉంటాయి, సోడా బండ్ ఉంటుంది, కానీ వీళ్ళకి మాత్రం ఉండకూడదు. వాళ్ళకి మాత్రం రెడ్ జోన్ కాదు అది. ఈ సదరు లేడీది మాత్రమే రెడ్ జోన్ అవుతున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. గౌరవ కమిషనర్ గారికి నిజంగా సాధక బాధకలు తెలిసిన వ్యక్తి అవడం నిజంగా నాకు సంతోషంగా ఉంది. కానీ ఎందుకో మరి ఈ ఒక్క విషయం మీదనే ఆయన కాస్త పట్టుబట్టు ఉన్నారు అన్న అభిప్రాయం నాకు కలుగుతుంది. ఒకవేళ అక్కడ మిగిలిపోతుంది. నేను అనేక సార్లు చెప్పి ఇంకొకటి రెడ్ జోన్ ఏంటి, గ్రీన్ జోన్ ఏంటి, ఎల్లో జోన్ ఏంటి, ఇవన్నీ కూడా మేము గజెట్ నోటిఫికేషన్ ద్వారా పబ్లిష్ చేస్తాము. ఎందుకంటే ఈ ప్రాసెస్ కంప్లీట్ కాల ఈరోజు కూడా. ఎందుకంటే పెండింగ్ జోన్ కమిటీ ఉంది జిఎంసీ లెవెల్లో. అది అయిన తర్వాత మీరు అడిగినట్లు ఎక్కడ గ్రీన్ జోను, ఎక్కడ ఎల్లో జోను, ఎక్కడ రెడ్ జోన్, ఇవన్నీ కూడా నోటిఫై చేసి ఆ కాపీలన్నీ కూడా మీకు సమర్పించడం జరుగుతుంది. అనే ధోరణి కాకుండా వాళ్ళకు ఒక ఆల్టర్నేట్ చూపించిన తర్వాత మాత్రమే అడ్డంకిగా ఉన్నవి కానివ్వండి, చాలా సమస్యాత్మకంగా ఉన్నాయి మాత్రమే చూపించాలి అని నేను కోరుకుంటున్నాను. లేడీస్ కూడా మా టౌన్ ఈ రోజు ఈ లేడీస్ అని కాదు అధ్యక్ష, చుట్టుకుంట దగ్గర ఉన్న ఎన్నో పళ్ళ దుకాణాలు కానివ్వండి, తర్వాత అదే పనిగా భీష్మించి కూర్చుంటే అప్పుడు మాత్రమే టౌన్ ప్లానింగ్ విభాగం వెళ్ళి వాళ్ళంతా వాళ్ళు తీస్తున్నారు. అధ్యక్ష ఒక ప్లేలోపే ఎందుకు కదిలించాలి? జోన్స్ ఫైనల్ అయిన తర్వాత తీరిగ్గా కదిలించండి. ఇప్పుడు ట్రాఫిక్ అడ్డుగా ఉన్నది వెనక్కి పెట్టుకుంటారు. అదే చెప్తున్నా, ఆల్టర్నేట్ చూపించాం కదా. ఆల్టర్నేట్ ఎందుకంటే అధ్యక్ష ఆల్టర్నేట్ చూపించడం అంటే ఈ రోజు అలవాటు పడిపోయిన ప్లేస్ నుంచి ఎక్కడో తెలియకుండా వాళ్ళకే తెలియని ఏరియాలో కూర్చోమంటే కష్టం కదా అధ్యక్ష. కార్పొరేషన్ పరిధిలో ఎవరిని ఎక్కడి నుంచి కూడా రిమూవ్ చేయలేము అధ్యక్ష. ఎప్పటికీ చేయలేము. ప్రజలకి కమిషనర్ గారు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు అధ్యక్ష. గుంటూరు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులకు బేసిక్ నాలెడ్జ్ లేదని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఫైర్ అయ్యారు. పోలీస్ శాఖ సూచిస్తే చైతన్య మీడియా సొల్యూషన్స్ కు ఎల్ఈడీ బోర్డుల ఏర్పాటుకు అనుమతులు ఇస్తారా అని నిలదీశారు. గుంటూరు నగరంలో అనధికారికంగా వెలుస్తున్న హోర్డింగ్లపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ సమావేశంలో మేయర్ కు విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నోసార్లు దీనిపై ఫిర్యాదులు చేయడం జరిగిందన్నారు. రూల్స్ పాటించని యాడ్ ఏజెన్సీలపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మేయర్ స్పందిస్తూ ఎమ్మెల్యే అడిగిన వివరాలను తక్షణమే అందించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కార్పొరేషన్ కి లెటర్ ఏమన్నా రాసారా మాకు ఈ బోర్డులు ఏర్పాటు చేయాలని? మీ దగ్గర ఆ లెటర్ కాపీ ఏమన్నా ఉందా? వీళ్ళకి ఏ ప్రాతిపదికన ఇలాంటివన్నీ మీకు పర్మిషన్ ఇవ్వడానికి గల ఆన్ పేపర్ రికార్డ్ ఏదైనా ఉందా? ఇందాక మీరే చెప్పారు లైట్ బోర్డ్స్ చెప్పాము, ఎల్ఈడి చెప్పలేదు అని చెప్పి. అంటే లైట్ కి ఎల్ఈడి కూడా డిఫరెన్స్ తెలియకుండా గత సంవత్సర కాలం నుంచి కూడా మనం రోడ్లన్నీ కూడా ఇలాగే తిరుగుతున్నామా? ఈరోజు ఎల్ఈడితో చాలా ప్రాబ్లం ఉందని గత కౌన్సిల్లోనే మీ దగ్గర ప్రస్తావించడం జరిగింది. అప్పుడైనా ఎల్ఈడికి పర్మిషన్ లేదు, అయినా వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారని మీరు నా దగ్గర ప్రస్తావించారు. ఆ డీటెయిల్సే మిమ్మల్ని నేను కోరడం జరిగింది. ఇంతవరకు రాలేదు నాకు ఆన్సర్స్.
ఇలా ఎందుకు మీరు చేస్తున్నారు? ఆ ఎల్ఈడి లైట్స్ వల్లనే చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దాని రిఫ్లెక్షన్ ఎక్కువ వస్తుంది. కరెక్ట్గా డౌన్లో దిగి ఫ్లైఓవర్ డౌన్లో దిగిన వెంటనే బోర్డ్స్ కనిపిస్తుంటాయి, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఏ లైటింగ్తో వేయాలో కూడా ఒక బేసిక్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అయినా కూడా మనం పట్టించుకోవట్లేదు. ట్రాఫిక్ పోలీస్ మీద అంటే పోలీస్ వారి మీద, మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మీద చెప్తున్నారు. యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే స్వయంగా వచ్చి చెప్పిన విషయం ఏంటంటే బోర్డులు ఏర్పాటు చేసుకున్నారు, సిగ్నల్స్ మీద అవగాహన కల్పించే యాడ్స్ ఒక ఓవరాల్గా దాంట్లో 10 స్లైడ్స్ వస్తే అందులో దగ్గర 6 స్లైడ్స్ ట్రాఫిక్ అవేర్నెస్ క్రియేట్ చేసే స్లైడ్స్ రావాలి. మిగతా 4 స్లైడ్స్ మాత్రం వాళ్ళ ఓన్ అడ్వర్టైజ్మెంట్స్ వేసుకోవచ్చు. ఆ ప్రతిపాదికన వాళ్ళు అలా పాటించడం లేదు అని చెప్పడం జరిగింది. అసలు ఇలా మీరు పర్మిషన్ ఇవ్వడానికి ఉన్న వర్క్ ఆర్డర్ ఏదైనా ఉందా, ఆన్ రిటర్న్ పేపర్ ఏదైనా ఉందో నాకు సమర్పించండి. లేని పక్షంలో ఎలా ఇచ్చారో కూడా నాకు వివరణ ఇవ్వండి. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో జగనన్న కాలనీలపై రగడ నెలకొంది. టీడీపీ వర్సెస్ వైసీపీగా మారిన ఈ వివాదం కాస్త వాగ్వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. జగనన్న కాలనీలకు వెళ్లడానికి లబ్దిదారులు ఇష్టపడటం లేదని పత్తిపాడు ఎమ్మెల్యే పూర్ల రామాంజనేయులు ప్రస్తావించడంపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే అధికార విపక్ష సభ్యుల మధ్య గొడవ నెలకొంది. సర్ది చెప్పబోయిన ఎమ్మెల్సీ చంద్రగిరి ఈశ్వరత్నంపై సొంత కార్పొరేటర్లే ఎదురుదాడికి దిగడం విశేషం. దీనిపై మేయర్ కోవెలమూడి రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా నియమాలు పాటించాలని ఘాటుగా హెచ్చరించారు. దీనిపై ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి మాట్లాడుతూ రాజకీయ విమర్శలకు కౌన్సిల్ సమావేశం వేదిక కాకూడదన్నారు. కార్పొరేటర్లు సభా గౌరవాన్ని కాపాడాలని సూచించారు. లేని పక్షంలో సభా హక్కుల ఉల్లంఘన కింద సభ్యులపై చర్యలు తీసుకోవాలని మేయర్కు విజ్ఞప్తి చేశారు. ఇండ్లు కట్టుకున్నటువంటి చోట రోడ్డు ఫార్మేషన్ కూడా చేశారు. రోడ్డు ఫార్మేషన్ చేసిన తర్వాత అక్కడ రాకపోకలు కూడా జరిగాయి. కొంతమందికి అక్కడ 20 గజాలు ఉందనా 30 గజాలు ఉందని చెప్పి రోడ్డుకి అడ్డంగా బ్యారికేడ్లు వేసేసి రోడ్డుకి రాకపోకలకి ఇబ్బంది కలిగిస్తున్నటువంటి వైనాన్ని నేను కమిషనర్ గారి దృష్టిలో పెట్టాను. టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా అడిగారు. కేవలం ఒక 20 గజాలు 30 గజాలు ప్రైవేట్ నాదే ఉంటుంది అనుకోండి, నాకు ఏ రకంగా ఉపయోగపడదు. నాకు రోడ్డుకి అడ్డంగా ఉంది కాబట్టి నా స్థలంలో నేను కంచేస్తానంటే రేపు వాళ్ళ రాకపోకలు ఎలా జరుగుతాయి? అది కూడా లేఅవుట్ వేసింది, అక్కడ ఇండ్లు ఉన్నాయి మన లేఅవుట్లో, ఆ రోడ్డు కూడా మనం వేసింది. ఇప్పుడు వాళ్ళ అడ్డు పెట్టుకుంటూ ఈ రకంగా కానీ మనం అడ్డు పెట్టాలంటే ఏ రోడ్డు కూడా ముందుకెళ్ళదు. నంబర్ 1. నంబర్ 2 సార్, మెర్జుల గ్రామాల్లో మాస్టర్ ప్లాన్ ఉంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇప్పుడే రోడ్లు వైడింగ్ అనేటువంటి మార్కింగ్ ఇవ్వండి, దానికి ఏదైనా మట్టి పోయండి. రేపు ఇండ్లు అన్ని అయిన తర్వాత మళ్ళీ మనం కొట్టాలంటే మళ్ళీ మనకు టీడీఆర్ ఇవ్వాలి. కట్టుకొని వెళ్ళడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. ఎమ్మెల్యే గారు ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఆడ మిస్యూజ్ జరుగుతుంది, కొంతమంది టిక్కోయిలలో ఉన్నారు, కొంతమంది లేఅవుట్లు ఉన్నారు చెప్తున్నారు. టిక్కోయిలలో ఉన్న ఎవరు లేఅవుట్లు లేరు. టిక్కోయిలే లేఅవుట్లు అన్ని ఇప్పుడు అది మన పరిధిలో లేదు. దయచేసి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే ఎత్తారు కాబట్టి దాన్ని సమాజం చెప్పాలన్న బాధ్యత మా పార్టీ తరఫున మాకు ఉంది. ఎందుకంటే మా ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మేము సమాజం మీరు మాట్లాడాలంటే చాలా మాట్లాడాలి.
కాదు, ఈ రోజు మేము చేసిన మా సొమ్ము కాదు, అంతా కూడా ప్రభుత్వం సొమ్మే. ప్రభుత్వం పరిపాలనలో కొన్ని వాళ్ళకున్న నియమ నిబంధనలను బట్టి చేస్తున్నారు. దానిలో భాగంగా మరి అందరూ చెప్పుకున్నాం, అందరి పేర్లు చెప్పుకున్నాం, ఎవరు కూడా. కాకపోతే ఎక్కువ తక్కువ సిస్టమ్ మార్చారు అంతే తప్ప మరి అంతెందుకు. ఒక కలెక్టర్ గారు ఉన్నప్పుడు, ఒక తహసీల్దార్ ఉన్నప్పుడు అక్కడ ప్రమాణం ఉంటుంది, ఇంకొక పట్టించుకొని ఆఫీసర్స్ వచ్చినప్పుడు అక్కడ వేరే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఈ సందర్భంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మా సోదరులు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జగనన్న కాలనీస్ అని ఇచ్చారో దాంట్లో ఎంత ప్రతిఫలం ఉంది, ఎంత మంచి జరిగింది, చెడు జరిగింది అనేది డిఫరెంట్. అయితే ఇదేంటంటే పెద్దలు చెప్పినట్టుగా, మాజీ కలెక్టర్ గారు చెప్పినట్టుగా అనుభవం మీద చెప్పారు. వారు చెప్తున్నారు రకరకాల ఏజెన్సీస్, రకరకాల పేర్ల మీద పేదలకి ఇల్లు అందటం వల్ల మరి మనకు తెలిసిందే, టిట్కో ఇల్లు ఉందంటే నాకు తెలిసేసేసి 10 ఇల్లు, నేను లీడర్ని అయితే 10 ఇల్లు నా పేరుతో ఉంటాయి. ఇది ఎవరున్నా కానీ, వైసీపీ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఎవరున్నా కానీ మాట్లాడుతాను కూడా చెప్పారు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోసారి ఈ విధమైన సిద్ధాంతాలు తప్పితే మాత్రం మీరు కూడా అచ్చెన్నాయుడు రెడ్డి గారు ప్రతిదానికి మీరు లేకపోవడం, వాళ్ళు క్లియర్గా మరి మాట్లాడేవండి. మీకు మళ్ళీ టైం ఇస్తాను, టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీరు రాసి పెట్టుకోండి. మేము ఎట్లా నోట్స్ రాసుకున్నామో మీరు కూడా నోట్స్ రాసి పెట్టుకోండి. నేను కన్ఫ్యూజ్ అవుతాను, అది అవుతానంటే కాదు. మీరు ఒక బాధ్యత స్థానంలో మీరు ఉన్నప్పుడు మీరు అన్ని నోట్స్ రాసుకొని మీకు ఇచ్చిన టైంలో మీకే నేను మేము ఇంతకు ముందులా మీకు మైక్ ఇవ్వకుండా మాట్లాడకుండా వన్ సైడ్ ఏంటి ఇట్లేదు కదా మేము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.